కోటి సంతకాల ప్రతుల ర్యాలీతో విజయవాడ హోరెత్తింది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ సెంటర్ నుంచి సీకామణి సెంటర్ వరకు రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారని దేవినేని అవినాష్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయవాడ సిటీలో ఉన్నటువంటి పరిస్థితి. అన్ని ఎన్టీఆర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులు కోటి సంతకాల సేకరణ ప్రజలను తీసుకొని ర్యాలీగా బయలుదేరినటువంటి పరిస్థితి. ఒకసారి పార్టీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవినాష్ గారు, కోటి సంతకాల సేకరణకు ఎలాంటి స్పందన ప్రజల నుంచి? ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమం లాగా వేలాదిగా ఈరోజు చూసారా, వేలాదిగా ఈరోజు ప్రజానీకం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వచ్చారు. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో 4,21,000 సంతకాలు ఈరోజు సేకరించడం జరిగింది. చూసారు ఎంత ప్రజాస్పందనం, వేలాదిగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అండగా ఉంటాం, ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న నీచ రాజకీయాలని తిప్పి కొడతామని చెప్పి ఈ రోజు అందరూ కూడా మద్దతు ఇచ్చారు. కానీ పీపీపీ పద్ధతి ద్వారానే అందరికీ మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు చెప్తున్నారు. అహంకారపు రాజకీయం ఈ రోజు ప్రజలు ఎంతగా కోట్లాది మంది ప్రజానికం ఈ రోజు దాన్ని వ్యతిరేకిస్తుంటే మేము అదే చేస్తామని చెప్పని ఒక అహంకారపు రాజకీయం ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ప్రజానికం బాధ వినిపించుకునే పరిస్థితి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఏవీ గారు లేకుండా ప్రజానికం మోసం చేస్తున్నారు. కుప్పం నుంచి కురపం వరకు ప్రతి నియోజకవర్గంలోన ప్రజల అభిప్రాయాన్ని కోటి సంతకాల సేకరణగా ఈరోజు తెలియచేయడం జరిగింది. ఇది కేవలం ప్రజాభిప్రాయమే. 2,66,000 కోట్లు ఇప్పటికి అప్పు చేసిన ఈ కూటమి నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ నిర్మాణం చేయలేని దుస్థాయిలో ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ రోజు విజయవాడలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చినటువంటి పార్టీ కార్యాలతో పాటు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నేతలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.